పాకిస్తాన్ మీద బాంబులే చేతకానోళ్లు జూబ్లీహిల్స్ వచ్చి కార్పెట్ బాంబింగ్ వేస్తామంటున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ వెంగళరావు నగర్ లో ప్రచారం నిర్వహించారు రేవంత్. జూబ్లీహిల్స్ కు ఇప్పుడు కావాల్సింది సానుభూతి కాదని అభివృద్ధి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు సీఎం. ఇదే విధంగా కంటోన్మెంట్ లో కూడా ఉప ఎన్నికలు వచ్చినాయి. అక్కడ కూడా ఇదే రకంగా ఇదే సానుభూతిని నమ్ముకొని సానుభూతి కన్నీళ్ల ముసుగులో గెలవాలని చూసి అక్కడ కూడా శ్రీ గణేష్ నాడు అక్కడి ప్రజలు గెలిపిస్తే సానుభూతితో సెంటిమెంటుతో కాదు అభివృద్ధితో మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ ను గెలిపిస్తే 30-40 సంవత్సరాల నుంచి అటు మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్, ఇటు షామీర్పేట వైపు ఎలివేటెడ్ కారిడార్, అక్కడ తాగునీటి సమస్యను, కంటోన్మెంట్ లో రోడ్ల సమస్యను, డ్రైనేజీ సమస్యను ఈనాడు శ్రీ గణేష్ సంవత్సరన్నరలో 4,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ఈనాడు కంటోన్మెంట్ అభివృద్ధికి పాటు పడుతున్నాడు. ఇవాళ మిత్రులారా, ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ మహాశైలను నేను అడుగుతున్నా. 2014, 2018, 2023 ఇదే అభ్యర్థిని ఇదే బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వారే, మున్సిపల్ మంత్రి వారే, ముఖ్యమంత్రి వారే. మరి మీ ప్రాంత సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు? ఏనాడైనా ఆనాటి మున్సిపల్ మంత్రి కానీ ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కానీ ఎన్నడైనా మీ పేదోళ్ళ దగ్గరకు వచ్చిండ్రా? జూబ్లీహిల్స్ ప్రజల మొహం చూసిండ్రా? ఏనాడైనా ఈడ మా సీనియర్ కార్మిక సోదరులుండు 10 ఏళ్లలో ఎన్నడన్నా మా సినిమా కార్మికులను ఆనాటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా కలిసిండా? ఎన్నడైనా పలకరించిండా? మీ సమస్యలు ఎట్లున్నాయి? మీ పిల్లలు బడికి పోతుర్రా లేదా? మీకు షూటింగ్లలో ప్రమాదం వస్తే మీ గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అని ఒక్కరోజు అడిగిండా? కనీసం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటే దవాఖాన్లలో వాళ్లకు చిన్న సూది మందైనా ఏపీయడానికి ఎప్పుడైనా వాళ్ళు ఆలోచన చేసిండ్రా? ఇవాళ అన్ని రకాలుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రాంతం నుంచి ఓట్లు వేయించుకొని ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచి 2 సార్లు మంత్రిగా అయిన నంగనాచి కిషన్ రెడ్డి మన మెట్రో రైలుకు అడ్డం పడుతున్నాడు. ఇవాళ మన మూసీ నది అభివృద్ధి కోసం అడ్డం పడుతున్నాడు. ఇవాళ ఈ హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయనిస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, మాకు పుట్టగతులు ఉండవని బీఆర్ఎస్ వాళ్ళతోని కుమ్ముక్కై ఈరోజు ఈ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికల్ బంధం. ఎన్నడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా? మన సమస్యలు అడిగిండా? మనం ఎట్లున్నారో చూసిండా? ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి, కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. సిగ్గుండాలన్నాయా? పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంతే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీహిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తుంది. బాబు జాగీరా బీజేపీలది. ఇది ఎవడన్నా అభివృద్ధి చేయాలనుకుంటాడు, ఎవడన్నా నిధులు తేవాలనుకుంటాడు, ఎవడన్నా తాగనికే నీళ్లు తేవాలనుకుంటాడు, ఎవడైనా పేదలు తిరగనికే మెట్రో రైలు తేవాలనుకుంటాడు, ఎవడైనా మన మూసీలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు. బీజేపీల భావ దారిద్ర్యం జూబ్లీహిల్స్ లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. గల్లీ గల్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు తిరుగుతారంట. ఎందుకే బిచ్చమడుకోనికి వస్తారా? ఏం తెచ్చిందని వస్తారు? మీ మోడీ ఏమిచ్చిందని వస్తారు? 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఈ పేదోళ్ళు అండగా నిలబడితే కేసీఆర్ మీరు 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు, 3 సార్లు మోడీ ప్రధానమంత్రి అయిండు. నేను అడుగుతున్న పేదోళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిండా? మీ ఇళ్లలో 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిండా? మీకు సన్నబియ్యం ఇచ్చిండా? ముఖ్యంగా మా ఆడబిడ్డలను అడుగుతున్నా, అక్క మీరు పుట్టి ఇంతోళ్ళైనరు, ఎన్నడన్నా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిండ్రా? ఇవాళ మా ఆడబిడ్డలు అమ్మవారిని దర్శించుకోవాలన్నా, అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా
ఇంటి ఆయన ముందల చేతి చాపకుండా ఆయన ఆఫీస్కి పోయొచ్చే లోప అమ్మని చూసిరానికే ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడ చెయ్యి ఆపితే అక్కడ బస్సు ఆపేటట్టు నేను చేయలేదా? సోనమ్మ ఆశీర్వాదంతో మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇయ్యలేదా? మా అక్కల్ని ఆలోచన చేయమని అడుగుతున్నా. ఇవాళ మేము మీకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి మా ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దు, బంధు పెట్టాలని ఇవాళ బయలుదేరి ఇవాళ ఆటోలో తిరుగుతుర్రు. బిల్లా రంగాలు వచ్చిర్రు మీ బస్తీకి, బిల్లా రంగాలు ఆటోలో తిరుగుతుర్రు, ఫోటోలు దిగుతుర్రు. ఏందో వాళ్ళ కోరిక అంటే ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచితం బంధు పెట్టాలని. నేను మా అక్కలకు ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మా అక్కలు చాలా మంది మా పాలమూరు నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. మన అందరికీ రొట్టెలు చేసేది తెలుసు. పట్నం వచ్చినాక చపాతీ చేస్తాం. చపాతీ చేసినప్పుడు సలాకి ఎర్రగా కాల్చి బీఆర్ఎస్ తోడు వస్తే ఈపుల వాతలు పెట్టుర్రి. ఇవాళ బీఆర్ఎస్ కోటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్న బియ్యం రద్దు అవుతాయి. ఇవాళ బీఆర్ఎస్ తోడు వస్తే పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దు అవుతుంది. ఇవాళ ఇక్కడ 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు రద్దు అయిపోతాయి. ఇవాళ మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దు అయిపోతుంది.